హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున ఈ యొక్క వీడియోలో మనం స్థాపత్య వేద ఒక వైబ్రెన్సీ బేస్డ్ ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అనేది ఏ రకంగా డిజైన్ చేసుకోవచ్చు అనేది 1.1 ఏకర్లో 1.1 ఏకర్లో మనం ఈ యొక్క డిజైన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం అనేది జరిగింది మిత్రులారా. గ్రౌండ్ మొత్తం సెల్లార్ పార్కింగ్తో మొత్తం కోర్ట్ యార్డ్ అనేది అంటే ఒక బ్రహ్మస్థానాన్ని పూర్తిగా అంటే అపార్ట్మెంట్లకు కూడా ఒక బ్రహ్మస్థానాన్ని క్రియేట్ చేసి దాన్ని స్పేస్కి ఓపెన్ చేయడం ద్వారా ఒక 8 యూనిట్స్ ప్రతి ఫ్లోర్లో ఉండే విధంగా ఒక ప్లింత్ అనేది ఒక 1350 ఎస్ఎఫ్టీలో చక్కగా ఒక ఇండివిజువల్ హౌస్లో ఉన్నటువంటి భావాన్ని తలపించే విధంగా ఇంటి లోపల మరుగుదొడ్లు, స్టోర్ రూమ్స్, వాష్ ఏరియాస్ లేకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటి చుట్టూ వెంటిలేషన్ ఉండే విధంగా ఇంటి సింహద్వారం ఎదురుగా ఆ యొక్క స్పేస్ ఎనర్జీ అనేది ఇంటి నుంచి తీసుకోవాలి. సింహద్వారం ఎదురుగా ఎటువంటి ఖాళీ లేకుండా ఒక ఓపెన్ ఉండే విధంగా జాగ్రత్త పడుతూ ఒక అద్భుతంగా ఒక ఫైర్ ఇంజన్ అనేది నడిచే విధంగా ఒక 20 అడుగులు తక్కువ కాకుండా చుట్టూ కూడా ఒక సెట్ బ్యాక్స్ ఇస్తూ ఒక గృహవాస్తు ప్రకారం ఒక ఇల్లు కట్టుకోవడమే మనకు తెలుసు. కానీ ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్, విలేజ్ ప్లానింగ్ మరియు టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఉన్నటువంటి కొన్ని మూలాలను తీసుకొని అందరికీ భుక్తి అనేది కలగాలి. శ్రవణ నక్షత్రంతో డిజైన్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి డిజైన్ యొక్క టాప్ వ్యూ మీరు చూస్తున్నారు మిత్రులారా. ఇక్కడ మనకి ఏ ఫేసింగ్ అయినా వీధి దొరకచ్చు. కానీ 230 అడుగులు ఇంటూ 194 అడుగులు ఖచ్చితంగా దిక్కులకు సరిపెట్టి లేదా ఈస ప్రాచకి తిరిగి ఉన్నటువంటి స్పేస్లో ఈ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మిత్రులారా. ఈ యొక్క డిజైన్ యొక్క ప్రత్యేకత 10 అడుగుల 8 అంగుళాల ఎత్తు. మనము యొక్క ప్రాకారము కూడా అంటే మనం కాంపౌండ్ వాల్ అని చెప్పుకుంటాము. ఈ కాంపౌండ్ వాల్ ఎత్తు కూడా కట్టడానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలత మనం తీసుకున్నాము. ఎందుకు? ఒక తిరుమల తిరుపతి దేవాలయము లేదా పెద్ద పెద్ద దేవాలయాల్లో వాడేటటువంటి నాలెడ్జ్ ఒక సాధారణమైన మనుషులు ఉండడానికి మనం అప్లై చేసాం. సో ఇందులో ఆ యొక్క ప్రహరీ ఎత్తు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో అదే రకంగా ఈ యొక్క బ్లూ కలర్లో కనపడుతున్నటువంటివి మనకి దగ్గర దగ్గర 10 స్పేసెస్ మనం క్రియేట్ చేసాం. 27 into 37 ఈ స్పేసెస్లో మనము 5 ఫ్లోర్స్లోనూ 5 into 2 10 స్పేసెస్ మనం క్రియేట్ చేసాం. ఇవి ఆ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఒక రిక్రియేషన్కి కానివ్వచ్చు, లేదా వాళ్ళ ఆఫీస్కి సంబంధించి కానివ్వచ్చు, కిట్టి పార్టీస్ కానివ్వచ్చు, లేదా ఆ 40 కుటుంబాలు 540 కుటుంబాలు గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు ఒక 4 సూట్స్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, లేదా ఇందులో పనిచేసేటటువంటి స్టాఫ్కి సంబంధించి హౌసెస్ కావచ్చు. కింద ఎవరైనా వచ్చినా సరే ఫస్ట్ డైరెక్ట్గా అపార్ట్మెంట్ యాక్సెస్ చేయకుండా ఈ యొక్క స్పేసెస్లో వెయిట్ చేసి అక్కడికి అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు పైకి వెళ్ళే విధంగా సెక్యూరిటీస్ ఇస్తూ ఈ రకంగా ఈ యొక్క చూడండి ఎంత చక్కగా 60 into 80 4800 ఎస్ఎఫ్టీ మనకి ఈ యొక్క ఓపెన్ కోర్ట్ యార్డ్ అనమాట. ఇంటి మధ్యలో మనకి వదిలిపెట్టి ప్రతి స్పేస్లోనూ, ప్రతి బెడ్రూమ్లోనూ, ప్రతి అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉండేవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసుకునే విధంగా కాస్త ఒక సిట్అవుట్ అండి. ఈ రకంగా
ఇదే కాకుండా ప్రతి ఇంటిలోనూ ఉండేటటువంటి వాళ్ళకి ఒక తులసి కోట పెట్టుకోవడానికి కూడా డిజైన్‌లో మనం ఇక్కడ పొందుపరిచామండి. మీరు అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఈ ఇంట్లో ఉన్నారు వారు. ఇంటి చక్కగా ఎదురుగా 10 అడుగుల కారిడార్ అండి. ప్లస్ వారికి వ్యక్తిగతమైనటువంటి ఒక తులసి కోట అన్నమాట. దాని చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి అని. అదేవిధంగా అపార్ట్మెంట్స్‌లో మీరు చూసినప్పుడు కేవలం 2 మీటర్లు మాత్రమే సెట్ బ్యాక్ వదలాలని రూల్ కాబట్టి అందరూ ఆ 2 మీటర్లు మాత్రమే వదులుతారు. మనం 3 మీటర్లు తక్కువ కాకుండా ఈ యొక్క స్పేస్‌ని మనం డిజైన్ చేసామండి. అదేవిధంగా మన అపార్ట్మెంట్‌ల కారిడార్‌కి ఆనుకొని మన యొక్క ఫ్లాట్ యొక్క ఒక గోడ అనేది ఉంటుందండి. కానీ ఇక్కడ అపార్ట్మెంటు ఒక కారిడార్ మనం చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. కారిడార్‌లోంచి లోపలికి వెళ్ళడానికి ఒక స్పేస్ అనేది క్రియేట్ చేసాం మళ్ళా. ఒక 5 అడుగులు తక్కువ కాకుండా అది అయాది గణనను ఉపయోగించి కాలిక్యులేట్ చేసి తీసుకునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇంటికి ఆ యొక్క కారిడార్‌కి ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ఉండడం వల్ల లివింగ్ రూమ్‌లో మనం ఒక కిటికీ పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అదే రకంగా వ్యక్తిగతమైనటువంటి గోప్యత గూడా ఉంటుందండి. అదే రకంగా మీరు చూసినప్పుడు ఇక టాయిలెట్స్ ఏవి ఈ యొక్క గర్భంలో లేవండి. అన్ని ఎక్స్‌టెన్షన్స్ తీసుకొని మనం ఏదో ఒక ఎక్స్‌టెన్షన్స్‌లో మనం ఈ రకంగా మనం ఒక డిజైన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. సో, ఇందులో కేవలం చాలా అపార్ట్మెంట్‌లో చేసే పనేంటంటే, వాళ్ళు చుట్టూ ఒక సెట్ బ్యాక్ అనేది మనం బిల్డింగ్ యొక్క హైట్ ప్రకారము ఇంత వదలాలి అనేది వదులుతారు. కానీ మనం ఒక ఫైర్ ఇంజిన్ తిరగడానికి తగ్గట్టు 20 అడుగులు తక్కువ కాకుండా ఆయాది గడి నుంచి డెరైవ్ చేసి మనం చేయడం అనేది జరిగిందండి. సో, వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటనేది నేను వన్ బై వన్ అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను మిత్రులారా. కనీసం ఒక 10 వీడియోస్ తక్కువ కాకుండా చెప్పాలని. ఎందువల్లంటే చాలా చోట్ల అపార్ట్మెంట్‌లకి వాస్తు వర్తిస్తుందా అంటారు. అపార్ట్మెంట్ కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి. ఒక వైబ్రెన్సీని డిఫైన్ చేసినప్పుడు మాత్రమే అది వాస్తు అవుతుంది. ఇక్కడ ఒక వైబ్రెన్సీతో క్రియేట్ చేసాం. ఎంటైర్ అపార్ట్మెంట్ కాంప్లెక్సు, ఎంటైర్ ఫ్లాట్సు, ఎంటైర్ కారిడార్స్ అన్నీ ఒక నక్షత్ర బలంతో పల్సేట్ అవుతూ ఉంటాయండి. అదే రకంగా ఈ యొక్క డిజైన్‌లో ఏ వీధొచ్చినా తీసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఏది చేసినా ఎంట్రీ ఒక వెహికల్స్ ఏదైనా వచ్చినప్పుడు ఈ 20 అడుగుల దాని నుంచి ఒక ఎంట్రీ అనేది లోపలికి వెళ్ళేటట్టు, బయటికి ఒక అవుట్‌లెట్ వచ్చే విధంగా మనం డిజైన్ చేస్తున్నామండి. సో, అందువల్ల ఇది డిజైన్ అనేది మనకు పూర్తిగా ఇది కంప్లీట్ కాలేదండి. అదే రకంగా మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఒక మెట్లెక్కే దగ్గర గూడా సీ ఒక ఇంటికి దేనికైనా సంబంధం ఉందా చెప్పండి? ఒక ఇంటికి సంబంధం లేకుండా చక్కని ఖాళీలు వదిలిపెడుతూ, చక్కని వెంటిలేషన్‌తో ఉండే విధంగా ఏ ఇంటికి సంబంధం లేకుండా మరియు ఏ ఇల్లు చూసుకున్నా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ప్లాట్ తాలూకు ఎంట్రీ ఉందండి. ఈ యొక్క ఎంట్రీకి ఆపోజిట్‌గా మనకి ఏ రకమైన కన్‌స్ట్రక్షన్ లేదండి. ఈ రకంగా ఈ యొక్క 40 హౌసెస్ ప్రతి ఫ్లోర్‌లోను ఉన్న ఎండ్ బాక్సెస్‌లో చూడండి ఎంట్రీకి ఎక్కడైనా సరే మనకి వేరే వాళ్ళ ఫ్లాట్ యొక్క గోడ గాని, గుమ్మం గాని ఎదురు పడలేదండి. ఇది సనాతన వాస్తు ధర్మం చెప్పేది. అలాగే ప్రతి ఫ్లోర్‌లోను చక్కగా వారి ఇంటెదురుగా తులసి కోట అనేది ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో, ఇటువంటివి ఎవరైనా సరే మాకు ఒక 4, 5 ఎకరాల స్థలం ఉంది. లేదా ఒక అరెకరం స్థలం ఉంది. అనుకునేటప్పుడు వారికి మేము సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మా యొక్క కన్‌స్ట్రక్షన్ కంపెనీ ద్వారా. అదే రకంగా ఒకే రకమైనటువంటి భావనలు కలిగినటువంటి కొంతమంది ఫ్యామిలీస్ ఉంటాయండి. ఒకే ఆఫీస్‌లో పనిచేసేవాళ్ళు. ఫ్రెండ్సు ఎక్కడైనా సరే 4 ఎకరాలు కొనుక్కొని లేఅవుట్ ఏసుకుందాము. లేదా ఒక 20 సెంట్లు కొనుక్కొని ఇలా కట్టుకుందాం అనుకునే వాళ్ళకి కూడా మేము అక్కడ ఉన్న స్థలాకారం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తుల యొక్క వారి ఇష్టానుసారం అనుసరించి నాలెడ్జ్ అప్లై చేసి, ఈ రకంగా డిజైన్ చేస్తాము అని చెప్తున్నాం మిత్రులారా. సో, దీన్ని నేను ప్రతీదీ కూలంకుషంగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మిత్రులారా. థాంక్ యూ వెరీ మచ్.